ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. ఆల్ఫా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుతున్నాం. అప్పుడు నీ దాసుడు సంతతి నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపుము. నన్ను అనుగ్రహించి ఉన్నావు, నీవు అనుగ్రహించి ఉన్న యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వదింపబడును. ఈ వాక్యములో యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల ఎన్నటెన్నటికీ ఆశీర్వాదముంచబడును, ఆశీర్వాదముగా ఉండును. దేవుని యొక్క ఆశీర్వాదము చూడండి, అది ఎన్నటెన్నటికీ నిలిచేటువంటిది. ఈరోజు తాత్కాలికమైనటువంటి దీవెనలు, తాత్కాలికమైన మరి వాటి కొరకు మనుషుడు ప్రయాసపడుతున్నటువంటి అనుభవం. దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వదిస్తే, ఆయన దీవిస్తే, ఆయన ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ నిలిచి ఉంటుందని వాక్యం చెప్తున్నమాట. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొనటానికి ప్రతి ఒక్కరిని ఆయన యొద్దకు పిలుచుకుంటున్నారు. ఆయన దీవెనలు మేలులు పొందుకొనటానికి దేవుడు ఆయన కృపలో స్థిరపరిచి నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఈ సమయంలో ఎన్నటెన్నటికి నిలిచే ఆశీర్వాదం అది శాశ్వతమును చూపిస్తుంది. లోకములో ఉన్నవి తాత్కాలికం చూపిస్తున్నాయి. ఒకసారి ఇలాగే యేసు ప్రభువు వారు ఆ ప్రాంతమును గుండా వెళుతూ ఉండగా దూరము నుండి అంజూరపు చెట్టును చూశాడు. అంజూరపు చెట్టును చూసి, చెట్టు ఆకులు పచ్చగా కనపడుతున్నాయి, ఫలాలు ఉంటాయేమో అని చెట్టు దగ్గరికి వచ్చి చూడగానే మనం చూస్తే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 19వ వచనములో, అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనపడలేదు. కనుక దానిని చూసి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయుకుందువు అని చెప్పగా తక్షణమే చెట్టు ఎండిపోయింది. చూడండి, ఇక్కడ శిశువులు ఆశ్చర్యపడుతున్నారు. యేసుప్రభువు వారు చెప్పటంతోనే ఎన్నటికీ కాపు కాయకుండా ఉందు గాక అని చెప్పిన మరుక్షణమే అది ఎండిపోయినట్లుగా సూచిస్తుంది. అలాగే విశ్వాసములో మీరు ఇలాగ ఉండకపోతే, విశ్వాసములో మీరు నిలకడగా ఆత్మ సంబంధముగా నిలవకపోతే, ఈ అంజూరపు చెట్టుకు జరిగినట్లు మీకు కూడా జరుగునని వాటిని బట్టి మీరు ఆశ్చర్యపడద్దు అని ప్రభు చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్తున్న మాట, ఎన్నటెన్నటికీ ఆయన ఆశీర్వదించి ఆశీర్వాదాల్లో ఉంచటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కొంతమంది జీవితాలు ఒట్టి ఆకులుగా, ఫలాలు లేనటువంటి, ఫలభరితం లేని జీవితాలుగా కనపడుతుంటాయి. లోకములో చుచ్చమైన అభిలాషల వైపు, లోకములో కొన్ని బలహీనతల్లో పడిపోయి అదే ఒక దీవెనలు ఆశీర్వాదంగా వాళ్ళు అనుకొని ఫలాలు లేని జీవితం అని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. ఎన్నటికీ కాపు కాయకుండా ఉందువు గాక అంటే తక్షణమే అది ఎండిపోయింది. మరొక చోట రాయబడి ఉంది, మార్కు సువార్తలో 11వ అధ్యాయము 14వ వచనములో, అందుకాయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవ్వరూ తినకుండా ఉందురుగాక అని చెప్పారు. చూడండి, ఆ పళ్ళ దగ్గరికి వచ్చి ఆ ఫలాలతో చెప్తున్నమాట, నీ ఫలములు ఇంకా ఎవ్వరూ కూడా తినటానికి ఉపయోగపడదు అన్నట్లు చేదైన అనుభవాలు అక్కడ కనపడుతున్నాయి. అంటే కొన్ని ఆకులు తప్ప ఫలాలు లేని జీవితం కొంతమంది ఆత్మీయతలో, కొన్ని జీవితాలేమో ఫలాలు ఉంటాయి కానీ మధురమైన ఫలాలు ఉండవు, చేదైన అనుభవాలు,
చేదైనటువంటి బలహీనతలు, పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను ఎన్నటెన్నటికీ ఆశీర్వదించటానికి దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. యెషయా ప్రవచన గ్రంథములో 45వ అధ్యాయములో 17వ వచనములో, యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యము రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు అని రాయబడి ఉంది. ఎన్నటెన్నటికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. దేవుని నమ్మాము, ప్రభువుని తెలుసుకున్నాము, ప్రభు సన్నిధిలో ఆయన రక్తములో శరీరములో పాలిభాగస్తులు అవుతున్నా, సంఘములో సహవాసములో ఉన్న, సిగ్గుపడవలసిన అవసరం లేదు. సిగ్గుపడే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే దేవునికి విరోధమైనవి చేస్తేనే. ఆదాము దేవుడు మాట మీరాడు, అందుకని సిగ్గుతో తలదించుకుంటమే కాదు, చెట్ల చాటును దాక్కున్నట్లుగా రాయబడింది. ఈరోజు ఎన్నటెన్నటికీ నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. లోకములో అపవాదైన సాతానుడు చేయకూడనివన్నీ చేయిస్తూ ఆ మనిషి జీవితము బలహీనమైన జీవితముగా సిగ్గుతో తలదించుకునే పరిస్థితులు. ఈ సమయంలో ప్రభు చెబుతున్న మాట, ఆయన ఎన్నటెన్నటికీ నిన్ను ఆశీర్వదించటానికే ఆయన పిలుచుకున్నాడు. నీవు సిగ్గుపడవలసిన అవసరం లేదని వాక్యం చెప్తున్న మాట. ఆదికాండములో 12వ అధ్యాయములో 1వ వచనములో అబ్రాహామును గురించి మనం చదువుతాం. అబ్రాహామును ఇదిగో దేవుడు పిలిచినప్పుడు ఆయన కొన్ని నిబంధనలు చేసుకున్నారు. మొదటి అధ్యాయములో మనం చూస్తే 1వ వచనములు 12లో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళు. మొదటి సూచన మీరు గమనించాలి. అబ్రాహామును దేవుడు అన్ని విషయాల్లో కింద భాగంలో చూస్తే, నిన్ను గొప్ప జనాంగంగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేసేదను, నిన్ను శపించు వారిని నేను శపించదని చెప్తున్నాడు ఆయన. ఈ ఆశీర్వాదము ఎన్నటెన్నటికి నిలిచే అనుభవాలు అబ్రాహాములో నిలిచటానికి కారణం ఏమై ఉన్నదంటే, మొదట దేవుడితో నిబంధన చేసుకుంటాం. ఏంటిది ఆ నిబంధన అంటే, తను ఉన్న ప్రదేశము నుండి, అంటే తన ఉన్న చోటు, కొంతమంది మనుషులు దైనందిన జీవితంలో వాళ్ళు కార్యక్రమాలలో కొన్ని పరిస్థితులు ఆటంకపరిచే ఉంటాయి, అభ్యంతరాలు పరిచే ఉంటాయి, వ్యర్థమైనవి ఉంటాయి, వాటిని విడిచిపెట్టాలి. రెండవది మనం గమనించినట్లయితే, నీ తండ్రి ఇంటి నుండి, కొన్నిసార్లు చూడండి పితృపారపర్యముగా వస్తున్నటువంటి కొన్ని ఆచారాలను ఉపయోగిస్తారని దైవజనుడు పౌలు అంటాడు. పితృపారపర్యముగా వచ్చేటువంటి వ్యర్థమైనవి కాదు, కానీ ఇదిగో నీవు రక్త సంబంధికులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, దేవునికి విరోధమైనవి అక్కడ లేకుండా ఎప్పుడైతే దానిని విడిచిపెట్టాడో అబ్రాహాము జీవితంలో, దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించటానికి మూలమై ఉన్నది మీరు గమనించాలి. అంతేకాదు, నీ బంధువుల యొద్ద నుండి కొన్ని బంధువులు చేసేవి కొన్ని ఆచారాలమైనటువంటి పరిస్థితులు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు విన్నారు, యెహోవా మాట నమ్మెను, అది నీతిగా ఎంచబడి ఉన్నదని రాయబడి ఉంది. ఈరోజు దేవుడి సన్నిధిలో నిన్ను గొప్పగా నిన్ను ఆశీర్వదించాలంటే వాక్యం చెప్తున్నటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినది మొదటిగా విడిచిపెట్టు. దేవుడు నడవమన్నది నీవు నడుచుకో. నీవు చేయమన్నది నువ్వు దేవుని వాక్యము ప్రకారంగా నువ్వు చేయగలిగితే నీవు ఆశీర్వదించబడిన గొప్పగా ఎన్నటెన్నటికీ నీ ఆశీర్వాదము తగ్గిపోదు. దేవుడు నిన్ను అంతగా గొప్ప జనాంగముగా గొప్పగా చేస్తారు. సంఖ్యాకాండములో మనం చదివితే ఇక్కడ మీరు గమనించవచ్చు, 22:12 మనం చూడవచ్చు. అందుకు దేవుడు, నీవు వారితో కూడా వెళ్ళకూడదు, ఆ ప్రజల్ని శపించకూడదు, వారి ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పారు. వాస్తవానికి బిలాము ఎవరు? ఇజ్రాయేలు ప్రజలకు ఇదిగో ఒక ప్రవర్తగా ఆశీర్వదించడానికి దేవుడు నియమించాడు. ఒక రాజు అయినటువంటి బాలాకు మాటలు విని ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వెళుతున్నప్పుడు దేవుడు అక్కడ చెప్తున్న మాట, ఆ ప్రజల్ని శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు.
దేవుని పిల్లలు ఎవరంటే యేసుక్రీస్తుని నమ్మిన వారు, క్రైస్తవులను చెప్పుకుంటున్నటువంటి అనుభవంలో ఉన్నవారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, దేవుని చేత పిలవబడిన వారు. వారిని శపించకూడదు. వారికి విరోధముగా, సంఘానికి విరోధంగా, దేవుని సేవకుడి విరోధంగా, విశ్వాసులకు విరోధముగా ఉన్న ఏ ఆయుధము వర్ధిల్లదని వాక్యం చెప్తున్నాడు. ఎన్నటెన్నటికి ఆశీర్వదించబడటానికి దేవుడు పిలిచాడు, శపించటానికి కాదని లేఖనాలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనములో రాయబడినటువంటి మాటల ప్రకారముగా ఇదిగో ఈరోజు ఎన్నటెన్నటికి నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్పిన ఈ మాటలో నీవు ఆచాతూచి తప్పకుండా దేవుని యందు భయభక్తులతో నువ్వు నడుచుకో. నిన్ను అన్ని విషయములో ఎన్నటెన్నటికి ఆయన ఆశీర్వాదాలతో నింపి ఆయన కృపలో నిన్ను బలపరచు భద్రపరచునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాలము మీ వాక్యము చలవిస్తున్న మాటలు ఎన్నటెన్నటికీ నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వాదంగా ఉంటాం, నీవు గొప్ప చేస్తే గొప్పగా ఉంటాం, నీవెన్నడూ సిగ్గుపడవని మీ వాక్యం చెప్తూ మీరు ఆశీర్వదించడానికే పిలువబడ్డారని మీ మాటలు చెప్తున్నటువంటి ప్రతి జీవితంలో, ప్రతి మనిషిలో ఏ ఆశీర్వాదాలకు దూరముగా ఉన్నారో, ఏ బలహీనతల మధ్యలో ఇదిగో నలిగిపోయి ఇరిగిపోయి ఉన్నారో అటువంటి బలహీనతల నుంచి విడిపించి పరిపూర్ణమైన పరిశుద్ధమైన మీ మాటల చేత, మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి అయ్యా మీ మాటల చేత వారిని నడిపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.